ఏంటి భూమి, నీ చేతులేంటి ఇలా వణికిపోతున్నాయి? చెమటలు కూడా పడుతున్నాయి. అయినా ఈ విషయం వినగానే నువ్వు సంతోషంతో గెంతులు వేయాలి కదా! నీ ముఖంలో ఎక్కడా సంతోషం కనిపించట్లేదు. ఏంటి భూమి, ఏమైంది? అని అపూర్వ అడగటంతో, చెప్పాను కదా పిన్ని, కాస్త నీరసంగా ఉంది అని భూమి అంటుంది. ఓ అలసటని నువ్వు నక్షత్రకు కూడా చెప్పావు కదా! కానీ నాకైతే అలా అనిపించట్లేదే. అయినా నీ తాళి గట్టిది కదా! మీరిద్దరూ వ్రతం చేస్తే ఇంకా గట్టి పడుతుంది కదా అని అపూర్వ అంటే, నా తాళి గట్టిదని నాకు చాలా బాగా తెలుసు అని భూమి అంటుంది. మరి ఏమైంది భూమి? నీ ముఖంలో సంతోషమే కనిపించటం లేదు. కొంపతీసి అక్కడ ఉన్నది గగన్ కాదా అని అపూర్వ అంటుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని భూమి అంటుంది. నిజాన్ని బయటికి రప్పేస్తాను. నేను నాగుపాము లాంటి దాన్ని. నన్ను మూలన కూర్చోపెట్టి ఈ చేతులు కట్టేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను పగ తీర్చుకోకుండా వదలను భూమి, వదలను అని అపూర్వ అంటుంది. పెని, నువ్వు మళ్ళీ మునుపట్ల మాట్లాడుతున్నావు. నీ మాటలతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావు అని భూమి అంటుంది. నేను షేడ్ మార్చుకున్నాను అంతే. ఈ షేడు ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు భయపడతావు, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నీ ముఖంలో అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి అని అప్పుడు అంటే, నువ్వు భయపెట్టినా నేను భయపడే రకం కాదు అని భూమి చెప్తుంది. నేను భయపడుతున్నట్లయితే నీ కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా మాట్లాడే దానినే కాదు. నువ్వు నన్నైతే భయపెట్టలేవు. అయినా ఈ వ్రతం వల్ల నీకేం వస్తుంది చెప్పు అని భూమి అంటుంది. అరే, నువ్వు నా కూతురివి, మరి నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి కదా. నువ్వు గగన్ కలిపి ఈ పూజ చేశారనుకో, మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అదే కదా నాకు కావాల్సిందని అపూర్వ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతాన్ని ఆగనివ్వను, నేను జరిపించే తీరుతాను, నీ మంచి కోరి చెప్తున్నానంటూ అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూడు, వాడు కనుక నీ పక్కన కూర్చొని నువ్వు వ్రతం చేసావే అనుకో, అక్కడ ఉన్నది గగన్ అని అందరూ నమ్ముతారు. కాదు కూడదు, నువ్వు ఈ వ్రతంలో కూర్చోలేదనుకో, అక్కడ ఉన్నది ఆకాశ్ అని అందరికీ నిజం తెలుస్తుంది. ఇదే నేను చేయబోయేది అని అపూర్వ అనుకుంటూ వెళ్తుంది. అయ్యో దేవుడా, ఈ వ్రతం జరగకుండా ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత తార నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ చూసా 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 అంటూ పాట పాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ధ్రువ అలాగే వచ్చి చూస్తూ ఉంటాడు. అమ్మ తార అని పిలవగానే, ఏంటన్నయ్య అలాగే చూస్తుండిపోయావు అని తార అడుగుతూ ఉంటుంది. నువ్వు సంతోషంగా పాట పాడుతున్నావు కదా, ఇంకా నువ్వు అలా సంతోషంగా ఉంటే చూడాలని అలాగే చూస్తున్నాను అని ధ్రువ అంటాడు. నేను ఇలా సంతోషంగా ఉండటమే నీకు కావాలి కదన్నయ్యా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని తార అంటే, అమ్మ తార, రేపు భూమి గగన్లు కలిపి గుళ్ళో వ్రతం చేస్తున్నారు, నీకు తెలుసా అని ధ్రువ అంటే, అవునన్నయ్య నాకు తెలుసు, ఇందులో బాధపడాల్సిన అవసరమే లేదు అని తార అంటే, అదేంటమ్మా ఆ వ్రతం గురించి నీకు కూడా తెలుసు కదా, ఆ వ్రతం చేస్తే భార్యాభర్తలు జీవితాంతం చాలా సంతోషంగా కలిసి ఉంటారన్న నమ్మకం కూడా ఉంది, అది చాలా పాజిటివ్ని ఇస్తుంది, మరి నువ్వు ఎందుకు బాధపడడం లేదు, అప్పుడు గగన్ నీకు దూరం అయిపోతాడు కదా అని ధ్రువ అంటే, అయ్యో అన్నయ్య, గగన్ గారు దీనిని పూజలాగా అస్సలు చూడడం లేదు, చిన్న ఈవెంట్ లాగా చూస్తున్నారు. అది కూడా వాళ్ళ అమ్మగారి కోసమే ఈ పూజలో కూర్చుంటున్నారు. అలా పూజలో కూర్చున్న తర్వాత గగన్ గారు నాతో ఉంటాను, నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట కూడా ఇచ్చారన్నయ్య. కాబట్టి నేనేం బాధపడాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందుగా వాళ్ళ అమ్మగారిని నేను ఇంప్రెస్ చేయాలంట. నీకు నేనెలా వీక్నెసో అలాగే గగన్ గారికి వాళ్ళ అమ్మగారు వీక్నెస్ అన్నయ్య. కాబట్టి అవన్నీ ముందుగా బుట్టలో పడేశాననుకో, అప్పుడు గగన్ గారు వాళ్ళ అమ్మగారిని ఒప్పించి భూమికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని తారా చెప్తుంది. అవన్నీ ఇంప్రెస్ చేయటం ఎలా అని తార ఆలోచిస్తూ ఉంటే, ఒక మంచి వంటకం చేయమ్మా అని ధ్రువ చెప్తాడు. వంటకమా, అసలు నేను కిచెన్లో ఇప్పటి వరకు అడుగే పెట్టలేదు కదన్నయ్యా, ఎలా చేస్తానని తార అంటుంది. నేర్చుకొని చేయమ్మా తార, ఆ వంటకంతో ఆమెని మెస్మరైజ్ చేసేసాయి, అప్పుడు తారానే నా కోడలు, తారానే కావాలి అని ఆవిడ నీ చుట్టూ తిరుగుతారు అని ధ్రువ చెప్పడంతో, సూపర్ ఐడియా అన్నయ్య, వెంటనే ఏదో ఒకటి చేస్తానని తార చెప్తుంది. తరువాత శారద కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, తార వెనుక వైపు నిలబడి శారద చెమటల్ని తుడుస్తూ ఉంటుంది. చాలేమ్మా భూమి, ఈ అత్తయ్యకి నువ్వు చిన్న చెమట చుక్క కూడా పట్టనివ్వవు, ఇలా సేవలు చేస్తూనే ఉంటావు అని శారద వెనక్కి తిరిగి చూడగానే అక్కడ తార ఉంటుంది. అమ్మ తార, నువ్వేంటిక్కడ అని శారద అంటుంది. అత్తయ్య, ఎప్పుడు భూమితోనే సేవలు చేయించుకోవాలా, నేను సేవలు చేయకూడదా అత్తయ్య, నన్ను కూడా కాస్త చేయనివ్వండి, ఇంతకీ ఏం చేస్తున్నారు అని తార అంటే, క్యారెట్ హల్వా గగన్ కోసం చేస్తున్నానని శారద చెప్తుంది. మీకేం ఇష్టమో చెప్పండి అత్తయ్య, నేను తయారు చేసి పెడతాను అని తార అంటే, వాడికి ఇష్టమైనటువన్నీ నాకు ఇష్టమే అని శారద చెప్తుంది. అయితే పక్కకి తప్పుకోండి అత్తయ్య, మీ అందరికీ ఒక మంచి హల్వా నేను తయారు చేసి పెడతాను కదా, ఇలా రండి, పక్కకు రండి అని తార చెప్తుంది. నీకు వంట రాదేమో కదమ్మా, వద్దులేమ్మా అని శారద చెప్తుంది.
అయ్యో అత్తయ్య మీరు వెళ్ళి అలా కూర్చొని రెస్ట్ తీసుకోండి. మీ అందరికీ నేను కొత్త హల్వా, షేక్ అయ్యే హల్వా నేను తయారు చేసి పెడతాను అని శారదని పంపించేస్తుంది. అమ్మ హల్వా చేసావా అంటూ పూరి రావడంతో ఆ తార చేస్తానని నన్ను ఇక్కడికి పంపించేసింది అని శారద అంటుంది. తనకి వంట చేసేదే రాదు కదమ్మా, మరి ఎలా అని పూరి తల పట్టుకుంటుంది. ఈ దెబ్బతో గగన్ బావతో మా చెల్లి తార పెళ్ళి జరిగిపోయినట్లే అని ధ్రువ అనుకుంటూ ఉంటాడు. తార క్యారెట్ హల్వాకి బదులుగా వంకాయ హల్వా తయారు చేస్తూ ఉంటుంది. తర్వాత గగన్ అమ్మ ఇక్కడ నా హల్వా అంటూ అక్కడికి ఒక జంప్ చేసి శారద దగ్గరికి వస్తాడు. అప్పుడే తార వంకాయ హల్వా రెడీ అంటూ హాల్లోకి వస్తుంది. గగన్ గారు ఇదిగో నేను హల్వా తయారు చేసి తీసుకొచ్చాను, తీసుకోండి తీసుకోండి అని తారా చెప్తుంటే ఇది హల్వాలా లేదు, ఇంకేదో తయారు చేసి తీసుకొచ్చిందని పూరి అనుకుంటూ ఉంటుంది. తీసుకో పూరి, తీసుకోండి అత్తయ్య అని వాళ్ళ చేతుల్లో తారాని స్వయంగా కప్పుల్ని పెడుతుంది. తినండి తినండి అని తారా చెప్పటంతో ముందుగా గగన్ ఒక స్పూన్ని నోట్లో పెట్టుకొని అలాగే నీళ్లు కుప్పయి ఉంటాడు. తర్వాత పూరి, ఆ తర్వాత శారద నోట్లో ఉన్న స్పూనుని అలాగే పెట్టుకొని నిలిచిపోయి ఉంటారు. ఏమైంది, నోట్లో పెట్టుకున్న స్పూన్ని బయటికి తీయనే లేదు, ఇంకా మింగనే లేదు, ఆస్వాదిస్తున్నారా అని తారా అంటుంది. అప్పుడు ఆకాష్ నోట్లో అలాగే పెట్టుకొని తారా ఏ హల్వా ఏది అని కష్టంగా అడుగుతూ ఉంటే వంకాయ హల్వా అని తారా చెప్తుంది. ఛీ, వంకాయ హల్వానా అని ముగ్గురు నోట్లోది తూతూ అని ఊసేస్తూ ఏంటి వంకాయ హల్వానా అని షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును, వంకాయ హల్వా క్యారెట్ వెజిటబుల్, బీట్రూట్ వెజిటబుల్, గుమ్మడికాయ వెజిటబుల్ వీటన్నింటితో చేస్తారు కదా, అందుకే ఇప్పుడు వంకాయ హల్వా చేశాను. ఎప్పుడు ఒకే టేస్టేనా, కొత్తగా ట్రై చేయాలి కదా, అందుకే చాలా బాగుంటుంది అని తార అంటే అవునా, ఒకసారి నువ్వు తిని చూడు అని పూరి అంటుంది. టేస్ట్ చూస్తాను అంతే కదా అని తార నోట్లో పెట్టుకొని తార కూడా అలాగే ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పు, హౌ ఈజ్ ద వంకాయ హల్వా, నువ్వు కూడా టేస్ట్ని ఆస్వాదిస్తున్నావు కదా అని ఆకాష్ అంటే చీచి వంకాయ హల్వా ఇంత చండాలంగా ఉంటుందా అని తారా కూడా ఊసేస్తూ ఉంటుంది. తారా ఏంటి టార్చర్ మాకు అని ఆకాష్ మెల్లగా అడుగుతూ ఉంటే మీరే కదా అత్తయ్యని ఇంప్రెస్ చేయమన్నారు, అందుకే ఇలా ట్రై చేశాను అని తారా అంటుంది. చూడు ఒకసారి మా అమ్మ ముఖం చూడు ఎలా పెట్టేసిందో, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి తారా అంటూ ఆకాష్ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు. తర్వాత భూమి గగన్ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ బావా నువ్వేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఎందుకు బావా వెళ్ళిపోయావు, నీ స్థానంలోకి నేను ఆకాష్ని తీసుకొచ్చాను, అత్తయ్యని ఎలాగో కాపాడుకున్నాను, ఇప్పుడేమో వ్రతం చేయమని అందరూ ఇలా బలవంతం చేస్తున్నారు, నేను ఆకాష్ పక్కన కూర్చొని వ్రతం చేస్తే అది చాలా పెద్ద తప్పు బావా, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావటం లేదు, నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది బావా, పిచ్చెక్కిపోతుంది, ఒకవేళ నేను అతనితో కలిపి వ్రతం చేశానే అనుకో అది చాలా పెద్ద తప్పు, చేయలేదనుకో అక్కడ ఉన్నది ఆకాష్ అని తెలుసుకొని ఆ సూర్య అరెస్ట్ చేస్తారు, పాపం ఆకాషు అన్యాయం అయిపోతాడు అని భూమి ఏడుస్తూ ఉంటే హాయ్ భూమి అంటూ ఆకాష్ అక్కడికి గెంతులు వేస్తూ వస్తాడు. భూమి పక్కనే ఆకాష్ కూర్చోగానే భూమి లేచి నిలబడుతుంది. ఈరోజు నేను యాక్చువల్లీ వచ్చింది ట్రైనింగ్ కోసం కాదు, నేను వైనింగ్ కోసం వచ్చాను, మీ నాన్నగారి రూమ్లో కొత్త కొత్త బ్రాండ్లు అదే ఫారిన్ బ్రాండ్లు ఉంటాయి కదా, కొంచెం తీసుకురండి భూమి గారు అని ఆకాష్ అంటే అయినా మా నాన్న దగ్గర అవి ఉంటాయని మీకెలా తెలుసు అని భూమి అంటుంది. అంటే బిజినెస్ మ్యాన్ అన్న తర్వాత రకరకాల కొత్త రుచులు ఉంటాయి భూమి గారు, నాకు చాలా బాగా తెలుసు, వాటిని నాకు ట్రై చేయాలని ఉంది భూమి గారు, ప్లీజ్ 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 అని ఆకాష్ అనడంతో నేను వాటి కోసం వేరే ఏర్పాటు చేశాను అని కాఫీ టేబుల్ కింద ఉన్న 2 వాటర్ బాటిళ్ళని పైన పెడుతుంది. నేను అడిగింది వాటర్ కాదు భూమి గారు అని ఆకాష్ అంటే అది వాటర్ కాదు అని భూమి చెప్తుంది. ఓ మీరు నాకంటే స్పీడ్గా ఉన్నారే, ఇది వోద్కా వోద్కా రైట్, ఓకే భూమి గారు థ్యాంక్ యూ సో మచ్ అని ఆకాష్ తాగుతాడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.